జగనన్న కాలనీతో పాటు అవభూముల అంశంలోనే అవినీతి జరిగిందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత కొండా రాజీవ్. ఈ ఆవభూములది నిన్నే సీఎంఓ నుంచి డేటా అడిగారు. మనం చూశారు, అగ్రిగోల్డ్ చూశారు. మాజీ మంత్రి గారు తనయుడు, మంత్రి గారి ఒక తమ్ముడు, ఒక తహసీల్దారు, సర్వేర్లు అందరూ పోతున్నారు లోపలికి. ఒక్కొక్కటిగా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, స్పీకర్ గారే అడుగుతున్నారు హౌస్ కమిటీ వేయాలనేది. నిన్ననే డేటా వచ్చింది రాజానగర్ నుంచి. కనకల నాగేశ్వరరావు గారు నిన్నే డేటా అంతా తెచ్చిచ్చారు. వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు. దగ్గరలోనే దీంతో పాటు ఒక్కొక్కటిగా అంటే గ్రావిటీ ఆవన్నది 100 కోట్లు అవినీతి, 25% కమిషన్ ఏ మేరకు అన్నది ఒక్కొక్కటిగా ఐడెంటిఫై అవుతున్నాయి. గ్రావిటీ సీరియస్నెస్ బట్టి ఒక్కొక్కటిగా ఏది వదిలిపెట్టరు. ఈరోజు మీరు ఏదైతే చెప్తున్నారో గోల్మాలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి, లేదా నివాసయోగ్యంగా లేవని ఏదైతే అంటున్నారో, రండి పత్రికా విలేకరులందరినీ కూడా తీసుకుని వెళ్దాం. కాకినాడ లాంటి ప్రాంతం కానీ, సత్తెనపల్లి లాంటి ప్రాంతం కానీ, విజయనగరం లాంటి జిల్లాల్లో కానీ ఏ విధంగా నిర్మాణాలు శరవేగంగా జరిగినాయి, ఊళ్ళకు ఊళ్ళే, కాలనీలకు కాలనీలే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారో మరోసారి ప్రపంచానికి మనందరం చాటి చెప్దాం.